మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ సకాలంలో ఆయన కుమారుని ద్వారా ఆరాధించడానికి చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని యొక్క కాపుదల్లో మరొక దినాన్ని తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి తండ్రి అయినటువంటి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఈ దినం కూడా దేవుని ఉన్నతమైనటువంటి మాటలను మరొక కోణంలో నుంచి ఆలోచన చేయడానికి మన మనస్సులను సిద్ధపరచుకుంటే చెప్పినటువంటి అంశాన్ని బట్టి చక్కటి విషయాలను మనం కలిసి ఆలోచన చేయబోతాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను కలిగి ఉండుట ఎలా? గత 2 వారాల క్రితం జ్ఞానమునకు మించినది ఏంటి అన్న సంగతిని గురించి మనం ఆలోచన చేశాం. జ్ఞానమే జ్ఞానంగా ఉంటున్నటువంటి విషయం మనకు తెలుసు. అలాంటిది జ్ఞానమునకు మించినది అన్న పదం మనం వాడినప్పుడు నిజంగా జ్ఞానమునకు మించినది ఉందా అంటే ఉంది అన్న సంగతి మనం ఆ రోజు పాఠంలోనే మనం చాలా చక్కగా గ్రహించాం. అయితే జ్ఞానమునకు మించినది యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమ అన్న సంగతి మనం ఆ రోజు మనం ఆలోచన చేసినటువంటి అంశం. జ్ఞానమునకు మించినటువంటి యేసుక్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండడం ఎలా? నిజంగా దేవుని యొక్క మాటలు దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు రాయిస్తాడు. ఎంత స్పష్టంగా అంటే ఆయన గద్దిస్తాడు, ఖండిస్తాడు, కరుణ చూపుతాడు. ఇంకా ఏ రకమైనటువంటి విధానంలో ఆయన మాటలు మనకి చేరాలో అన్న సంగతి వాటిని గురించినటువంటి ఒక స్పష్టమైన నివేదిక తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మనకు లభిస్తుంది. ఎందుకు అలా అంటే ఆయన కొరకు నిలబడడానికి ఏ విధము చేతనైనా కూడా దేవుని యొక్క హెచ్చరికలు మనకు అందుతూనే ఉంటాయి. ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన కొరకు నిలబడడానికి అన్నట్లుగా మనకు తెలుసు. ప్రారంభంలో ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తుల వారి యొక్క యేసుక్రీస్తుల వారి యొక్క రాకడ వరకు ఎలాగైతే నిలబడినామో యేసుక్రీస్తుల వారు 2వ రాకడ వరకు కూడా దేవునిలో ప్రతి ఒక్కరూ నిలబడాలి, దేవుని కొరకు పనిచేయాలి అనేటటువంటి ఆలోచనతోనే నేటికి కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. యేసుక్రీస్తుల వారి యొక్క 2వ రాకడ కొరకు కూడా ప్రతి మనుషుడు అలాగే ఉండాలి, అలాగే ఆలోచన చేయాలి. దేవుడు అప్పగించినటువంటి ప్రతి పనిని ప్రతి మనుషుడు, లోకంలోకి వచ్చిన ప్రతి మనుషుడు దాన్ని చిరసా వహిస్తూ వాటి పట్ల చక్కటి అవగాహన కలిగినటువంటి వారై భూమి మీద నడుచుకోవాలన్నది దేవుని యొక్క కోరిక. నిజంగా మన యొక్క ఇష్టాలు, ఇంకా చెప్పాలంటే మనకున్నటువంటి కోరికలు అనేటటువంటివి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయేమో, కానీ దేవుని యొక్క ఆలోచనలు ప్రాంతాలను బట్టి మారేటటువంటివి కావు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఒకప్పుడు ఎలా దేవుడు ఎలాంటి ఆలోచనతో మనుషుల పట్ల కలిగి ఉన్నాడో ఇప్పటికి కూడా అదే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఆలోచన అంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఉద్దేశాలను భూమి మీద నెరవేర్చాలన్నది దేవుని యొక్క ఆలోచన. దేవుని కొరకు బ్రతకాలన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ సంగతులను గురించి హెచ్చరిక చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఒక్కసారి 19వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే 19వ వచనంలో అదిగో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అన్నాడు. అంటే మనం బాగా ఆలోచన చేస్తే దేవునికి ప్రార్థనలో ఒక విషయాన్ని గురించి మనం ప్రస్తాపన చేస్తున్నామని అంటే, దేవునితో ఒక ప్రార్థనలో ఒక విషయాన్ని గురించి మనం ప్రస్తాపన చేస్తున్నామని అంటే అది మన వల్ల కానటువంటి విషయమే దేవుని దగ్గరకు తీసుకెళ్తాం.
మన వల్ల కాదు, మన వల్ల కానిది, మన వల్ల జరగనిది అయినటువంటిది ప్రార్థనలో పెట్టుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అంటే ఏదైనా ఒక సందర్భాన్ని, ఒక విషయాన్ని ప్రార్థనలో మనం మాట్లాడుతున్నామని అంటే అది మనకు మించినటువంటిది, మనం చేయలేనటువంటిది. ఇక్కడ పౌలు గారి యొక్క మాటల్లో దేవుని ప్రేమ అన్నాడు చూడండి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ జ్ఞానమునకు మించినది అని అన్నాడు. అంటే జ్ఞానమునకు మించినటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ చాలా మందికి అర్థం కావట్లేదు అని అన్నాడు. ఈ ముఖ్యంగా ఎవరికి అర్థం కావట్లేదు అని అంటే ఎఫెసీ సంఘానికి అర్థం కావట్లేదు అన్నాడు. అందుకనే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమను తెలుసుకోవడానికి ఇప్పుడు ఏముండాలంట? శక్తి ఉండాలని కోరుకున్నాడు. తగిన శక్తి గలవారు కావాలని కోరుకుంటున్నాను అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి తెలుసుకోవడానికి శక్తి ఉండాలా? అవును, దానికి తగిన శక్తి ఉండాలి అని ఎఫెసీ సంఘానికి రాస్తున్నాను. ఇంతకీ ఎఫెసీ సంఘస్థులు ఎవరు? ఎఫెసీలో సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు ఈ యొక్క సంఘం ఎప్పుడు ఏర్పడిందో అన్న సంగతి మనకి అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో ఎఫెసీ సంఘాన్ని కూర్చున్నటువంటి వివరణ కొన్ని మాటల్లో మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనంలో అపోలో అనే అతను కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే అది పౌలు పై ప్రదేశాలలో సంచరించుతూ వచ్చి ఎఫెసులోకి వచ్చాడు. అక్కడ కొంతమంది శిష్యులను చూశాడు. అదే పౌలు గారి ప్రయాణంలో అక్కడ ఎఫెసులోకి రాగానే కొంతమంది విశ్వాసులను చూసినటువంటి పౌలు గారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగారు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. అని అన్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మీకు తెలియకపోతే మరి దేనిని బట్టి మీరు బాప్తిస్మం పొందారు అని అడిగినప్పుడు మేము యోహాను బాప్తిసాన్ని బట్టే అని అన్నారు. నిజంగా ఈ యొక్క పౌలు గారి యొక్క ప్రయాణాల్లో పరిశుద్ధాత్మను గురించి అడిగినప్పుడు పొందినటువంటి వారుగా లేనటువంటి ఎఫెసీయులకు మరలా పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని వివరించి అక్కడ మరలా వారు నూతనంగా తిరిగి జన్మించడానికి ఓ చక్కటి వేదికను అక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, ఈ విశ్వాసం ద్వారానే ఎఫెసీలో ఒక సంఘం ఏర్పడింది అన్న సంగతి మనకి ఆలోచనకు వస్తే, దేవుని యొక్క జ్ఞానంలో వీళ్ళు బాగా నిష్ఠాగరిష్ఠులుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థం. దేవుని జ్ఞానము అంటే దేవుని జ్ఞానాన్ని గురించి ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు గారు 1వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి రాస్తూ అసలు నిజంగా మీరు ఎవరు అనుకుంటున్నారు అన్న సంగతిని గురించి అక్కడ గుర్తు చేస్తూ జగత్ పునాది వేయబడక మునిపే అన్నారు. చూడండి 6వ వచనం, 4-6 కలిసి ఉంటుంది. ఎట్లనగా తన ప్రియుని యందు తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై. చూసారా? అంటే యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన ద్వారా కుమారులనుగా స్వీకరించడానికి ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అది మనలను ముందుగా తన కోసము ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని అది జగత్తు పునాది వేయబడక మునిపే అది అంటే ఎఫెసీయులను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి అన్యజనులను ఉద్దేశించి ఇప్పుడు అన్ని జనులుగా ఉన్నటువంటి మీరు దేవుని సంకల్పంలో భాగస్తులు అన్నాడు. ఇంకా చెప్పాలంటే మీ ఎన్నిక ఎప్పటిది కాదు, జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తునందు మీరు ఏర్పాటు చేయబడినటువంటి వారు అన్నాడు. అంటే ఒకప్పుడు యేసుక్రీస్తుల వారు మర్మమై ఉన్నాడు. ఆ మర్మమైనటువంటి క్రీస్తును ఇప్పుడు మీరు తెలుసుకొని ఉన్నారు. అంటే మీరు చాలా గొప్పవాళ్ళు. దేవుని యొక్క ఆలోచనల్లో మీకున్నటువంటి గొప్పతనం అంతా ఇంత కాదు. అయితే
అంతటి గొప్ప జ్ఞానాన్ని మీరు విని అందులో రక్షణలోకి వచ్చినటువంటి వారు మీరు అని అంటున్నాడు. గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి వారు. జ్ఞానం అంతా దేంట్లో ఉందంటే యేసుక్రీస్తును తెలుసుకోవడంలో మీ యొక్క జ్ఞానం ఇక్కడ చాలా తేటతెల్లంగా మనకు కనిపిస్తుంది అన్నాడు. అయితే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్న పదాన్ని వాడతాం. అంటే జ్ఞానంలో మీరు చాలా గొప్పవారు. ఎంత గొప్పవారంటే యేసుక్రీస్తుల వారి ద్వారా మీరు జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచబడినటువంటి వారు అన్న సంగతి మీరు బాగా తెలుసు. అయితే ఇక్కడ జ్ఞానం అంటే మీకు చాలా పుష్కలంగా ఉంది. దేవుని యొక్క సంకల్పంలో మీరు ఇప్పటివారు కాదు, మీరు ఎప్పటివారు జగత్పునాది వేయబడక ముందే మీరు దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి వారు అన్న సంగతి మీరు గ్రహించారు. అయితే ఇంకా గ్రహించాల్సినటువంటిది ఏంటంటే ఆ జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి అన్నాడు. ఆ జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. అలా మీరు తెలుసుకోవాలి అని అంటే మీకు దానికి తగిన శక్తి ఉండాలి అన్నాడు. దానికి తగినటువంటి శక్తి ఉండాలి అన్నాడు. ఎందుకంటే ఎఫెసీయులు యేసుక్రీస్తుల వారిని సిలువేసినప్పుడు కావచ్చు, లేకపోతే యేసు ప్రభుల వారిని ఆయన బోధలు వింటున్నటువంటి వారు ఎవరు ఇందులో లేరు. ఎఫెసీ సంఘంలో ఎవరు అలాంటి వాళ్ళు లేరు. ఆ తరం కూడా కాదనుకున్నాను. నిజంగా యేసుక్రీస్తు ప్రేమ అనేటటువంటిది వారికి తెలియదు. ఉంది అంటే మాకు యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమ మా దగ్గర కూడా పుష్కలంగా ఉంది అని ఎవరైనా అంటే నిజంగా అలాంటి విషయాలు మనం నమ్మడానికి వీలేదు. ఎందుకంటే క్రీస్తుని విశ్వసిస్తారే తప్ప, క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారే తప్ప క్రీస్తు ప్రేమ అనేటటువంటిది మాలో పుష్కలంగా ఉంది అని ఎవరైనా అంటే ఖచ్చితంగా ఆ విషయాన్ని మాత్రం నమ్మడానికి వీలేదు. క్రీస్తుని విశ్వసిస్తావేమో, క్రీస్తుని నమ్ముకుంటావేమో, కానీ క్రీస్తు ప్రేమ అందులోకి చాలామంది మేము క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నామని చెబితే నిజంగా దాన్ని ఎంత పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు. మనకు తెలుసు బైబిల్ జ్ఞానం మనకు ఉంది అని అంటే నిజంగా మనం నమ్మొచ్చు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, దాచబడినటువంటి మర్మాలు మనం చెప్పుకోగలుగుతాము. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారని అంటే మనం నమ్మొచ్చేమో, కానీ క్రీస్తు ప్రేమ అంటే నాకు బాగా తెలుసు, ఆ ప్రేమను నేను ప్రదర్శించేటటువంటి వాడినని ఒకవేళ ఎవడైనా చెప్పుకుంటే ఆడు ఆ విషయంలో మోసం చేస్తున్నటువంటి వాడిగానే మనకు కనిపిస్తాడు. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని అంటే తగిన శక్తి ఉండాలి అన్నాడు. నిజంగా క్రీస్తు ప్రేమను గురించి మనం తెలుసుకోవాలంటే ఆ శక్తి ఎలా వస్తుంది? నిజంగా పౌలు గారి యొక్క మాటల్లో ఆ శక్తి ఎలా వస్తుందని అంటే సమస్త పరిశుద్ధులతో కూడి అన్న పదం పైన మనకు కనిపిస్తుంది. చూడండి, సమస్తమైనటువంటి పరిశుద్ధులతో అన్న పదం మనకు అక్కడ కనిపించి వారితో మీరు కలిసినప్పుడు 18వ వచనంలో మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అదిగో ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్తమైనటువంటి పరిశుద్ధులతో కూడా దేని వెడల్పు? ప్రేమ యొక్క వెడల్పు, ప్రేమ పొడుగు, ప్రేమ లోతు, ప్రేమ ఎత్తు, అదిగో ఎంతో గ్రహించుకొనుటకును అని అన్నాడు. నిజంగా చెప్పాలని అంటే నిజంగా ఈ ప్రేమను గురించి దానికి సంబంధించిన లోతు ఉంటుందా, ప్రేమను గురించినటువంటి ఎత్తు ఉంటుందా, ప్రేమను గురించినటువంటి పొడుగు ఉంటుందా, వెడల్పు ఉంటుందా? ఇవన్నీ ప్రేమను గురించి మనకు అర్థం అవ్వాలంటే సమస్తమైనటువంటి పరిశుద్ధులతో మనం కలుసుకున్నప్పుడు కొన్ని స్థానిక సంఘాల్లో దేవుడు వారికి చేసినటువంటి మేళ్లను గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు వారికి చేసినటువంటి మేళ్లను గురించి, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించబడినటువంటి దృశ్యాలు వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా కనిపించినా ఎన్నో కష్టాలలో నుంచి మనం బయట పడలేము అనేటటువంటి ఆలోచనతో ఉండి కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో అవలేలగా బయటపడినటువంటి సందర్భాలు, అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి కూడా దేవుడు కాపాడబడినటువంటి స్థితి మనలో చాలా మందిలో దేవుడు ఏం మేలు చేశాడు మనకు అంటే చెప్పడానికి చాలా సంగతులు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందిలోనైనా కూడా దేవుడు చేసినటువంటి మేలు చెప్పడానికి చాలా సంగతులు ఉంటాయి ప్రియమైనటువంటి వాళ్ళు.
ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమందిలోనే ఇన్ని సంగతులు ఉంటే ఇక ప్రపంచంలో ఉన్నటువంటి 900 కోట్ల మంది విషయాలలో దేవుడు జరిగించినటువంటి మేలు ఎన్ని ఉంటాయో చెప్పండి. ప్రపంచంలో ఉన్నటువంటి 900 మంది కోట్ల జనాభాలో దేవుడు చేసినటువంటి మేలు ఎన్నో ఉంటాయో మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా అన్ని మేలులు దేవుడు అంతమందికి చెయ్యాలని అంటే ఊరికే చేస్తాడా? ప్రేమ ఉంటేనే వాళ్ళ జీవిత విషయాలలో అనేకమైనటువంటి వాటిని మేలు జరిగించే విధంగా దేవుడు వారి యొక్క జీవితాల్లో జరిగిస్తాడు. అంటే ప్రేమ లేకపోతే ఏ కార్యక్రమం జరగదు ప్రియమైనటువంటి వాళ్ళు. మనకు తెలుసు కదా, దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి గుణాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను అన్న పదం వాడుతూ ఏం చేస్తున్నాడు? ఆయన తన సూర్యుని కాంతిని ఉదయింపజేస్తున్నాడు. అంటే మంచివారికిని చెడ్డవారికిని కూడా మనుషులలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడికి దేవుని ద్వారా దేవుని యొద్ద నుండి జరిగేటటువంటి మేలు విషయంలో ఏదైనా కొరత ఉంటుందా అంటే ఎక్కడా కూడా కొరత ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఒక్కొక్కరి విషయంలో దేవుని కార్యాలను తెలుసుకోగలిగితే నిజంగా దేవుని ప్రేమ ఎంతో అన్న సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు, అర్థమవుతుంది. దేవుని ప్రేమ ఎంతో విస్తారంగా మనుషులందరి ఎడల ఎంతో గొప్పగా కనిపిస్తుంది. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నా ఎడల నీకున్న తలంపులు అన్నాడు. అవి విస్తారమైనటువంటివి, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే ఎక్కువగా ఉన్నవే అన్న పదం వాడతాడు. నిజంగా ఒక మనుష్యుడి పట్ల దేవుని యొక్క సంకల్పం ఇలా నడుస్తుందని అంటే దేన్ని బట్టి ఇలా నడుస్తుంది? దేవుడు తాను చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి. అంటే ప్రతి కార్యక్రమం వెనకాల, ప్రతి ఆపద నుంచి తప్పించబడినటువంటి ప్రతి సందర్భం వెనకాల, ప్రతి కష్టాల నుంచి దేవుడు మనల్ని బయటపడేసిన ప్రతి కష్టం వెనకాల ఏం దాగి ఉంది అని అంటే దేవుని ప్రేమ అందులో నిక్షిప్తమై ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ. దేవుడు జరిగించే ప్రతి కార్యక్రమంలో నుండి మనం బయటపడుతున్నామని అంటే ఓ ప్రేమ అనేటటువంటిది ఆ కార్యక్రమాల వెనక దాగి ఉంది. అది దేవుని ప్రేమ. నిజంగా పౌలు గారి మాటల్లో జ్ఞానం కంటే ఏది గొప్పదని చెప్తున్నాడు? జ్ఞానం కంటే క్రీస్తు ప్రేమ చాలా గొప్పది ప్రియమైనటువంటి వాళ్ళ అన్నాడు. క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని పౌలు గారు చెబుతున్నాడు. అంటే జ్ఞానము ప్రేమ ఈ రెండింటిని పక్కన పెట్టి మనం ఆలోచన చేస్తే ఈ రెండిట్లో చాలా గొప్పది ప్రేమే అన్న సంగతిని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. జ్ఞానము గొప్పదా ప్రేమ గొప్పదా అని అంటే జ్ఞానము ప్రేమ ఈ రెండు విషయాల్లో ఏది గొప్పది? ప్రేమే గొప్పది, ప్రేమే గొప్పది. అది చాలా ఈజీగా నిజంగా ప్రేమ అనేటటువంటిది చాలా ఈజీగా మన జీవితంలోకి వచ్చేస్తుందా? చాలా ఈజీగా వచ్చేస్తుందా ప్రేమ? జ్ఞానం అనేటటువంటి దాని విషయంలో నువ్వు ఎంతగా కష్టపడి చదువుకుంటే తప్ప, ఎన్నో విషయాలు నేర్చుకుంటే తప్ప జ్ఞానం అనేటటువంటిది మన జీవితాల్లోకి రాదు. మరి అలాంటిది ప్రేమ అనేటటువంటిది జ్ఞానం కంటే ఈజీగా మనం సంపాదించుకోవచ్చా? జ్ఞానం కంటే ఎక్కువ ఈజీగా మనం ప్రేమను చూపించవచ్చా అని అంటే చాలా కష్టం ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే శత్రువులను ప్రేమించండి అన్న పదంలోనే మనకి కనిపిస్తున్నటువంటి ఆ ప్రేమ, నిజంగా శత్రువును ప్రేమించడంలో ప్రేమ కలిగినటువంటి వారుగా ఉంటామా? అంటే అందుకనే ప్రేమ అనేటటువంటిది అంత ఈజీగా రాదు మన హృదయాల్లోకి, అంత ఈజీగా రాదు. అందుకనే అదే పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో ఏం కలిగి ఉండడానికంట? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అన్నాడు. ప్రయాసపడండి అంటే అంత ఈజీగా ప్రేమ అనేటటువంటిది మనలోకి రాదు. అందుకని ప్రార్థనలో ఏ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని చెబుతూ ఆ ప్రేమలో మనకేం కావాలంట? ఇందాక మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో క్రీస్తు ప్రేమను, అంటే జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ, దాన్ని తెలుసుకొనుటకు తగినటువంటి శక్తి కావాలి. ఇక్కడ ప్రేమను కలిగి ఉండడానికి ఏం చేయమన్నాడు? ఆ ప్రేమను కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయాసపడండి. ఇప్పుడు ప్రయాసపడడం అంటే అంత ఈజీయా? కాదు. అందుకనే
ప్రేమను కలిగి ఉండడం అనే దాని పట్ల మన యొక్క అవగాహనను మనం ఆలోచించగలిగితే అంత ఈజీగా ప్రేమ అనేటటువంటిది మనం కలిగి ఉండలేం. అందుకని ప్రేమను కలిగి ఉండటకు తగిన శక్తి గలవారు కావాలనని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాడు అన్న పదం మనకి ఎఫెసీ పత్రికలో మనకు కనిపించినప్పుడు, మరి కొరింథీ సంఘానికి రాస్తూ ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడండి అన్నాడు. ప్రయాసపడండి అన్నాడు. ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాస అవసరమా? అవును, ఖచ్చితంగా ప్రయాస అనేటటువంటిది. మనం ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మనకు తెలుసు కదా, సమాజంలో ఒక సామెత మనకి అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే చదువు సంస్కారం. చదువు సంస్కారం అనేటటువంటిది ఉంది. అందుకనే మన పిల్లవాళ్ళు బడికి వెళ్ళిన ప్రతిసారి ఆడు చదువు అయితే నేర్చుకుంటాడు, కానీ సంస్కారం అనేటటువంటిది అంటే పిల్లవాడి జ్ఞానంతో పాటు, పిల్లవాడి చదువుతో పాటుగా సంస్కారాన్ని కూడా వాడికి నేర్పించే విధానం అనేటటువంటిది ఉండాలి. చదువు ఒక పక్క ఎలాగైతే నడుస్తూ పోతుందో, ఇప్పుడు సంస్కారం అనేటటువంటిది కూడా రెండు సమపాలల్లో ఆడికి అందుతూ ఉంటేనే ఇప్పుడు సమాజంలో దొర్లుతున్నటువంటి ఈ చదువు సంస్కారం అనేటటువంటి విధానంలో పిల్లవాడు పెరుగుతూ ఉన్నప్పుడు ఆయన చూసిన ప్రతి ఒక్కడు పర్లేదు, వీడు చదువుకుంటున్నాడు, చదువుతో పాటు ఏముంటుంది, సంస్కారం కూడా ఉంటుంది, సంస్కారం కూడా ఉంది అనే భావంతో ఆ పిల్లవాడిని చూసినప్పుడల్లా చాలా ఆనందపడుతూ ఉంటారు ప్రియమైనటువంటి. అంటే నిజంగా ఇక్కడ చదువు అని అంటే పర్లేదు, అది జ్ఞానానికి సంబంధించింది. మరి సంస్కారం అనేటటువంటిది ఆడు చూచే చూపులో, ఆడు మాట్లాడేటటువంటి విధానంలో, నిజంగా అలాంటి వాడికి మనం నేర్పించవలసినటువంటి విధానాలు మన కుటుంబంలో నుంచి అవి సంస్కారం అనేటటువంటిది మనం నేర్పించాల్సినటువంటి విషయాలు. చదువు అనేది ఎలాగా ఆడు నేర్చుకుంటాడు. ఆడికి చదువు నేర్పించడానికి ట్యూషన్ క్లాసులో ఎక్స్ట్రా టైమింగ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ సంస్కారం అనేటటువంటిది అది కుటుంబం నేర్పించాలి, కుటుంబంలో నేర్పించాలి. నిజంగా మనం కూడా జ్ఞానం కలిగి మాట్లాడేటప్పుడు కూడా మన హావభావాలు, మనకున్నటువంటి హావభావాలు, చూసేటటువంటి ఆ చూపులు, మనం వేసుకున్నటువంటి వస్త్రధారణ, ఇవన్నీ కూడా చాలా పరిగణించబడతాయని అంటే, అవును జ్ఞానం కలిగి మాట్లాడుతున్నాడు అని అంటే నిజంగా వీటన్నిటి వెనకాల ఇవన్నీ కూడా మనం ఒక అంచనా వేసేటటువంటి కార్యక్రమం మనం కలిగి ఉంటాం. మనకు తెలుసు కదా, కాలేజీల్లో చదువుకున్నప్పుడు ఆ మధ్య నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడి యొక్క కూతురు, అన్న మా కూతురు అక్కడ చదవలేకపోతుంది, వెనక్కి వచ్చేస్తుంది అనేటటువంటి ఆలోచన చెప్పినప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే, అక్కడ ఈవ్ టీజింగ్ అనేటటువంటిది జరిగింది. అంటే టీజింగ్ ఏం చేస్తారు వాళ్ళు, ర్యాగింగ్. నిజంగా ఒక ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళిన తర్వాత, అంటే ఇంజనీరింగు లేకపోతే డాక్టర్లు ఇలాంటి కొన్ని ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళినప్పుడు ఆ కోర్సులో జాయిన్ అయినటువంటి వాడికి జ్ఞానం లేదన్నమా. అంత దూరం వాడు చదువుకుంటూ వచ్చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాడంటే జ్ఞానం లేకుండానే అక్కడికి వచ్చి ఉంటాడా? జ్ఞానం కలిగే వచ్చి ఉంటాడు. మరి జ్ఞానంతో పాటుగా వాడి నేర్చుకోవలసినటువంటి వాటి విషయంలో సంస్కారం అనేటటువంటిది వాడికి లేకపోవడం వల్లనే ఆ స్టేజ్లో గవర్నమెంట్ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆడు ఈవ్ టీజింగ్కి పాల్పడుతున్నాడంటే ఆడికి లోపించింది ఏంటి? సంస్కారం లోపించింది. అందుకనే నిజంగా మనం ఆలోచన చేస్తే ఆ రోజుల్లో వాడు చేసినటువంటి ఈవ్ టీజింగ్ని బట్టి కాలేజీలో ఎన్ని దానికి సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి వాటిని ప్రవేశపెట్టిన కొంతమంది విద్యార్థులు వాటికి లోనైపి వారి యొక్క భవిష్యత్తును కూడా అంధకారంలోకి తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఆ ర్యాగింగ్ అనేటటువంటిది అంటే జ్ఞానవంతుడే కాదంటలేదు, బట్ ఏం లేదు వాడికి అని అంటే సంస్కారం అనేటటువంటిది లేదు. నిజంగా మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడో ఉండి ఆ మధ్యనే ఒక నెల్లూరు 2 టౌన్లో ఒక కేసు రికార్డ్ అయింది. ఏంటి ఆ కేసు అని అంటే, ఒక ఆమె అకౌంట్లో నుంచి 58,20,000 డ్రా అయిపోయింది. 58,20,000 డ్రా అయిపోయింది. నిజంగా ఏం జరిగింది దీని విషయంలోనే పోలీసులు వాళ్ళు ఆరా తీసినప్పుడు ఇది ఆన్లైన్ మోసం అమ్మా అంటున్నారు. ఆన్లైన్ 58 లక్షలు ఎట్లా డ్రా అయిపోతుంది? ఎలా తెలియకుండానే వేరొక అకౌంట్లోకి వెళ్ళిపోతుంది? ఆలోచించండి. తెలియకుండానే వేరొక అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఎలా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం చాలా గొప్పది. ఊరికే ఎవడన్నా అలా చేయగలుగుతాడండి? అలా చేయగలుగుతాడా?
వాడు ఎంతో అధ్యయనం చేస్తే తప్ప, ఎంతో జ్ఞానయుక్తంగా వాడు ఆలోచన చేస్తే తప్ప, పోలీసులకు కూడా దాన్ని సైబర్ క్రైమ్ అనేటటువంటి విధానంలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే ఒళ్ళంతా నూనె పూసుకొని ఓ చిన్న డ్రాయర్ వేసుకుని ఎక్కడో చెట్లు సందులో నక్కుని ఆ రూట్లో వెళ్ళేటటువంటి వాడి దగ్గర వాళ్ళు దోచుకుంటారేమో. ఇంకా కావాలంటే ఎల్లకి వెళ్ళి వాళ్ళని పట్టుకున్నప్పుడు ఆ నూనె ఉన్నటువంటి శరీరాలు చేజారిపోయినప్పుడు తప్పించుకొని వారు దోచుకున్నటువంటి దాన్ని తీసుకొచ్చేసుకుంటారేమో. కానీ ఇప్పుడు అలాంటి ట్రెండ్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే సైబర్ నేరం. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడో ఉండి ఆడెవడో మనకు తెలియదు, మనం కూడా వాడికి తెలియదు, ఎప్పుడు పరిచయం లేదు, అయినా మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ఏమైపోతున్నాయి, ఏరే వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. దీని వెనకాల ఉన్నటువంటిది ఏంటి? జ్ఞానం. చదువు ఉంది కానీ ఆ చదువుతో పాటు వాడికి రాంది ఏంటంటే సంస్కారం. అని మనం ఇతరుల పుస్తకాలు లేకపోతే ఇతరులకు వచ్చినటువంటి జాబులు చదవడం కూడా మనకి సంస్కారం కాదు అనుకునేటటువంటి దినాల్లో నుంచి ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయినాడు మనుషుడు అని అంటే, నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళ సమాజం లోకంలో జ్ఞానం ఒక వ్యక్తిని ఎలా చేస్తుందంటే సంస్కారం లేనటువంటి హీనుడిగా తయారు చేసేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే ప్రేమ లేదు, ప్రేమ అనేటటువంటిది లేని స్థితిలోనికి సమాజం తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత టెక్నాలజీ ఈరోజు అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. నిజంగా చెప్పాలని అంటే చాలాసార్లు యాక్సిడెంట్లు జరిగినప్పుడు మీరు గమనించండి, గొడవలు వేసుకుంటున్నప్పుడు మీరు గమనించండి, చాలామంది మొబైల్ ఫోన్లు తీసేస్తారు. ఎందుకు? యాక్సిడెంట్ జరిగింది కాబట్టి 108కి ఫోన్ చేద్దామనే కాదు, రికార్డ్ చేయడానికి. గొడవలు జరుగుతున్నప్పుడు ఆపుదామన్న ఆలోచన ఉండదు, కాకపోతే దాన్ని సెల్ ఫోన్లు ఏం చేస్తుంటారు, రికార్డ్ చేస్తుంటారు. అలా రికార్డ్ చేసినటువంటి దాన్ని తీసుకెళ్ళి ఏ న్యూస్ ఛానల్కు ఇస్తే వాళ్ళు ఎక్స్క్లూజివ్ అనేటటువంటి పేరుతో ఈడు ఇచ్చినటువంటి సమాచారం లేకపోతే ఈడు తీసినటువంటి వీడియో మొట్టమొదటిగా ప్రచురం చేసింది ఎవరంటే మా ఛానల్ వాళ్ళు అని. అంటే ఛానల్ వాళ్ళకి అమ్ముకుంటే డబ్బులు ఇస్తారు. అందుకనే ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా ఆ సంఘటనకు సంబంధించి వీడియోలు అయితే తీయిస్తారు, కానీ ఆ సంఘటనలో బాధపడుతున్నటువంటి వాడి విషయంలో ఎలాంటి సాయం చెయ్యరు, చాలా తక్కువ. వీడియో తీయాలన్నది మాత్రం జ్ఞానము, నిజంగా సహాయం చెయ్యాలన్నది మాత్రం సంస్కారం. కానీ అది ఎవరిలో ఉంది అంటే చాలా మందిలో లేదు ప్రియమైనటువంటి వాళ్ళ, లోపిస్తూ ఉంది. నిజంగా ఇక్కడ ఆలోచన చేస్తే లోకంలో ప్రేమ అనేటటువంటిది లేదు, కానీ మనలో ఏముండాలంటే ప్రేమ ఉండాలంటే ప్రేమను కలిగి ఉండాలి అంటే ప్రేమను కానీ నిజంగా మనం కలిగి ఉంటే ఆ ప్రేమను గురించే మాట్లాడుతూ క్రీస్తు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటున్నాడు. నువ్వు ఎంత గొప్ప జ్ఞానమైనా పర్లేదు, కానీ ప్రేమ అనేటటువంటి దాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఒకరిని బలపరచడానికి ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది, ఒకరిని సంపాదించుకోవడానికి ఆ ప్రేమ నిన్ను ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. నిజంగా నువ్వు సేవించుతున్నటువంటి దేవుణ్ణి ఇంకొకరికి చూపించడానికి ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళ. ఇద్దరి మాటల్లో మీరు చూడండి, పంతాలు పట్టింపులు ఎక్కువగా కనిపిస్తాయి. కారణం ఏంటంటే వారి మధ్య ప్రేమ అనేటటువంటిది ఉండదు. అందుకనే మనకు తెలుసు ప్రేమను గురించి పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చెబుతూ ప్రేమను గురించి పౌలు గారు ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 8వ అధ్యాయం విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం అని చెబుతున్నాడు. ఇక్కడ విగ్రహములకు బలిగా అర్పించినటువంటి వాటి విషయం అని చెబుతూ, అంటే ఇప్పుడు మనకి ఏముంది? పుష్కలంగా జ్ఞానం ఉంది, బాగా పుష్కలంగా జ్ఞానం ఉంది. జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఒకవేళ జ్ఞానవంతులమే అయితే ఇప్పుడు ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందని చెప్తున్నాడు కింద. అది జ్ఞానము ఉప్పొంగజేయును. జ్ఞానముగా ఉన్నామంటే నిజంగా ఆ దర్పణం వేరుగా ఉంటుంది, ఆ హావభావాలు వేరుగా ఉంటాయి, ఆ చూపు వేరుగా ఉంటుంది. ఏమంటే జ్ఞానము ఏం చేస్తుందంటే మనిషిని ఉప్పొంగ చేస్తుంది. కానీ అది
ప్రేమ ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. కానీ జ్ఞానం ఉంటే ఉప్పొంగ చేస్తుంది, అదే ప్రేమ ఉంటే క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. జ్ఞానం అనేటటువంటిది ఒక్కడికే ప్రయోజనకరంగా ఉంటే ప్రేమ అనేటటువంటిది ఇద్దరికి ప్రయోజనకరంగా ఉండేది. ఎందుకంటే ఒకటిలో ఒకటికి ప్రేమ అనేటటువంటి భావాలు ఉన్నాయనుకో, ఆ ఇద్దరికి అది ప్రేమ ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే ఈ యొక్క అధ్యాయంలో పౌలు గారి యొక్క ఆవేదన మనం గమనించినప్పుడు మీరు జ్ఞానంతో ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచించండి. ఎందుకంటే మీకు జ్ఞానం ఉంది అన్నాడు. మీకు జ్ఞానం ఉంది అని చెబుతూ 8వ వచనానికి వచ్చేసేటప్పటికి భోజనమును బట్టి మనము నిజంగా ఇక్కడ ఆలోచన చేస్తే జ్ఞానంతో ఆలోచించి మీరు సహోదరుని పోగొట్టుకుంటున్నారన్న జ్ఞానాన్ని మీరు హైలైట్ చేసుకుని ఒక సహోదరుని మీరు దూరం చేసుకుంటున్నారు అంటున్నాడు. ఎందుకంటే మీకు జ్ఞానం ఉంది, మీకున్నటువంటి జ్ఞానం వల్ల ఒక సహోదరుడు దూరం కాకూడదు అన్నది దేవుని యొక్క ఆలోచన. బట్ ఇక్కడ ఒక సహోదరుని జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తున్నామంటే దూరం అయిపోతున్నాడు. అందుకనే ఇక్కడ 8వ వచనంలో చెబుతూ భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకి తక్కువ లేదు, తినినందున మనకి ఎక్కువ లేదు. నువ్వు అది తింటున్నావు, నువ్వు ఇది తింటున్నావు, అది విగ్రహంలోకి అర్పించింది అంటే నువ్వు జ్ఞానాన్ని బట్టి ఎన్నైనా మాట్లాడతావేమో కానీ నిజంగా ప్రేమను చూపిస్తే మాత్రం అది ఫలితాన్ని ఇస్తుంది. జ్ఞానాన్ని చూపిస్తే మాత్రం ఆ ఒక్కడు కూడా ఏమైపోతాడు, ఇందులో నుంచి దూరం అయిపోతాడు. ఆ మధ్య ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఒక హైందవ అంటే ఎన్నో రోజుల నుంచి పక్కింటి వాళ్ళు పిలుస్తుంటే సరే వెళ్దాంలే ఈ రోజు అని చెప్పి చర్చికి వచ్చిందంట. హైందవులు ఎలా వస్తారో మనకు తెలుసు, నూతి నిండా బొట్టు ఉంటుంది వాళ్ళకి. ఆ బొట్టుతోనే లోపలికి వచ్చేసేటప్పటికి సాధారణ ఆగు అక్కడే అన్నాడంట. ఎక్కడ? దారిలో నుంచి లోపలికి వస్తామని. బయటికి వెళ్ళిపో, ఇక్కడికి రావద్దు, ఇది దేవుని మందిరం అన్నాడంట. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, నిజంగా ఆమె సాతానా? దేన్ని బట్టి అతను అలా మాట్లాడుతున్నాడు అని అంటే జ్ఞానం ఉంది. ఇప్పుడు బొట్టు పెట్టుకొని వస్తే ఏమైపోతుంది? ఆ కొద్దిసేపు ప్రార్థనా సమయాన్ని సాతానుడు వచ్చి ఆక్రమించుకుంటాడా? పోనీ ఆ ద్వారా సాతానుడు ఏమైనా వస్తాడా? అదే ప్రేమ కలిగినటువంటి పాస్టర్ అయితే దాన్ని ఎలా సున్నితంగా దాన్ని డీల్ చేస్తారో మనకు తెలుసు. ఒకవేళ బొట్టు, అందుకనే ఇక్కడ నువ్వు విగ్రహాలకు అర్పించి తింటున్నావా, తినకపోతున్నావా? అందుకని ఇక్కడ 8వ వచనంలో చెబుతూ నువ్వు ఏం చేస్తే భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. భోజనాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుట శభాషణ అనిపించుకోవు. ఒకడు తినడం అనేటటువంటిది, తినకపోవడం అనేటటువంటిది చాలా చిన్న విషయం ప్రియమైనటువంటి వాళ్ళారా. ఒకడు బొట్టు పెట్టుకోవడం అనేది, బొట్టు పెట్టుకోకపోవడం అనేటటువంటిది కూడా చాలా చిన్న విషయం. అంటే ఇక్కడ ఒకరిని సంపాదించుకోవడమే చాలా ముఖ్యం, ఒకరిని పోగొట్టుకోవడం అది చాలా ఈజీ. ఒకరిని సంపాదించుకోవడం చాలా కష్టమైనటువంటి కార్యక్రమం. అందుకని భోజనాన్ని బట్టి నువ్వు ఏం చేయకూడదు. ఇప్పుడు భోజనాన్ని బట్టి నువ్వేమైనా దేవుని యొక్క మెప్పు ఏమైనా పొందగలుగుతావా? అందుకనే చెప్తున్నాడు, తినుట ఎందును తినకపోయినందును మనకి తక్కువ కాలేదు, తినినందున మనకి ఎక్కువ కాలేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకోండి అని చెబుతూ, ఏలయనగా జ్ఞానము గల నీవు, ఏ విషయంలో జ్ఞానం ఉంది నీకు? విగ్రహాలకు అర్పించినటువంటి వాటి విషయంలో నీకు బాగా జ్ఞానం ఉంది, నేను కాదంటలేదు. అందుకని ఏలైనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయందు భోజన భక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుట ధైర్యము తెచ్చుకును కదా. అంటే జ్ఞానము కలిగినటువంటి నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూస్తే ఏమైపోతుంది? అక్కడ నీ జ్ఞానమును బట్టి ఒకడు నాశనంలోకి వెళ్ళిపోతాడు. జ్ఞానం ఒకరిని ఏం చేస్తుంటే నాశనం వైపు తీసుకెళ్ళిపోతుంది. అందుకనే ఒక వ్యక్తిని సంపాదించుకోవాలని అంటే నువ్వు జ్ఞానయుక్తంగా నువ్వు ఆలోచన చేసి జ్ఞానంతో పాటుగా ఇప్పుడు నీతో ఏం ప్రయాణం చేయాలి? ప్రేమ అనేటటువంటిది ప్రయాణం చేయాలి. నేను జ్ఞానవంతుడినే అని అనుకోవద్దు.
చదువున్నటువంటి ప్రతి వాడికి సంస్కారం ఉంటుందా? అలా ఉండదు. లోకం అలా అలా నేర్పలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఇక్కడ మనం జ్ఞానవంతులమే కాదవచ్చు, కానీ మనకున్నటువంటి జ్ఞానం వల్ల ఒకడు దూరం కాకూడదు. ఒకరిని సంపాదించుకోవాలే తప్ప దూరం చేసుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదు. నిజంగా ఈ ప్రేమ అనేటటువంటిది ఎలాంటిదంటే ఒక బ్లాంక్ చెక్ లాంటిది ప్రియమైనటువంటి వాళ్ళు, ఒక బ్లాంక్ చెక్ లాంటిది. నువ్వు ఎంత రాసుకుంటే, ఎంత విలువైనటువంటిదిగా నువ్వు రాసుకుంటే అంత బలమైనటువంటిది, అంత విలువైనటువంటిది ఆ చెక్కుగా మారిపోతుంది ప్రియమైన. 1 కోటి రూపాయలు అంత ప్రేమను రాసుకో, బ్లాంక్ చెక్ నీకు ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఈ చెక్కు నీదేనా, నువ్వు ఎక్కడికి వెళ్ళైనా నువ్వు మార్చుకోవడానికి ఇది అవకాశం ఏర్పడు. మనం బ్లాంక్ చెక్ కదా, దాని మీద అంకెలు లేవు కదా అని చెప్పి అది చెల్లదు అని నువ్వు అనుకోవద్దు. అందులో దేవుని సంతకం కూడా పెట్టేస్తున్నాడు. ఇది బ్లాంక్ చెక్, ప్రేమను బట్టి నీకు ఇస్తున్నటువంటి చెక్. నువ్వు ఎంత కావాలంత రాసుకో అన్నాడు. ఎందుకంటే ఈ ప్రేమ అనేటటువంటిది నువ్వు ఎంత రాసుకోవాలంటే అంత రాసుకొని నిజంగా అలాంటి దాన్ని నువ్వు ప్రదర్శించడానికి ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళు, ప్రపంచంలో ఏ దేశానికైనా ప్రేమను కలిగి నువ్వు వెళ్ళు. ఎవరు నిన్ను వ్యతిరేకిస్తారు చెప్పు? ఎవరు నిన్ను వ్యతిరేకిస్తారు? ప్రేమ కలిగినటువంటి వాడుగా ప్రపంచంలో నీకు భాష రాకపోయినా, ఆ ప్రదేశాలు నీకు పరిచయం లేకపోయినా, నీలో ప్రేమ ఉంటే ఎవరైనా కూడా నిన్ను స్వీకరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిన్ను స్వీకరించేటటువంటి అవకాశం ఉంది. నిజంగా ప్రేమ చల్లనటువంటి దేశం ఏదైనా ఉందా ప్రపంచంలో? ఏమంటే ఇక్కడ ప్రేమ ఉండేటటువంటి వారికి ఇక్కడ చోటు లేదు అనేటటువంటి దేశం ఏదైనా ఉందా? నువ్వు ప్రేమ కలిగినటువంటి వారు అటైతే నీకు ఈ దేశంలో నీకు చోటు. ఉగ్రవాదులకు చోటు ఉంటుందా ఎక్కడైనా? ఉగ్రవాదులకు, టెర్రరిస్టులు అన్న పేరు, ఆ పదం వింటేనే ఏం చేస్తుందంటే ఆ దేశంలో వాళ్ళు చాలా పకడ్బందీగా చెక్ చేస్తారు. ఒకవేళ వాడు టెర్రరిస్ట్ అంటే నిజంగా వాడిని పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఒకవేళ దొరికితే కాల్చి పడేస్తారు. అంతేనా? కారణం ఏంటంటే వాడి వల్ల అది నష్టమే జరుగుతుంది ఆ ప్రాంతానికి. అదే నువ్వు ప్రేమను కలిగినటువంటి వాడుగా నువ్వు ఆలోచన చేయి. ఒకసారి ప్రేమ కలిగినటువంటి వాడుగా నువ్వు ఆలోచన చేయి. ప్రేమ అనేటటువంటిది ఏ దేశంలో చెల్లదు అన్న సంగతి నీకు తెలుసు. ఏ దేశంలో కూడా అది చెల్లదా? ప్రతి దేశంలో ప్రేమ కలిగినటువంటి వాడిని మనకు తెలుసు కదా. మదర్ తెరిసా అనేటటువంటి ఆమె మన దేశస్తురాలు కాదు, అయినా మన దేశంలోకి వచ్చి స్థిరపడిందని అంటే దేన్ని బట్టి అంటారు? ప్రేమను బట్టి అండి. చాలా మంది మొదట్లో ఆమెను చాలా రకాలుగా వ్యతిరేకించినా కూడా ఆ ప్రేమను చూపించేటటువంటి ఆ విధానం ఉందే, కఠినాత్మలు కూడా మార్చేసినటువంటి ప్రేమ నిజంగా మదర్ తెరిసాలో మనకు ఈరోజు కూడా ప్రపంచం యావత్తు కూడా ప్రేమ కలిగినటువంటి ఆ కోణంలో మదర్ తెరిసాని చూస్తూ ఉన్నారు మన తరంలో. ఒక్కొక్క కుష్ఠరోగి ఆడు కక్కుకున్నప్పుడు కూడా 2 చేతులు తీసుకెళ్ళి ఆడి నోటి దగ్గర పెట్టి అది తీసుకెళ్ళి బయట పారవేసి వాడి మూతి గడిగి వాడి గాయాలకు మందు పూసి ఇలా చేస్తుందని అంటే ఆ పదాలు వింటున్నప్పుడల్లా ఎంత కఠినాత్ముడికైనా ఏం కలుగుతుందని అంటే నిజంగా ప్రేమ అంటే అలాగ ఉంటుందా అన్న ఆలోచనలే కోసం. కాబట్టి మన దేశం కాకపోయినా కూడా ప్రేమతో మన దేశానికి వచ్చింది. ఇక్కడ మన దేశస్తులకు అది నచ్చదా అని అంటే ప్రేమ కలిగినటువంటి వారికి ఏ దేశమైనా కూడా ఏం చేస్తుందంటే సాధారణంగా వాళ్ళని ఆహ్వానం పలుకుతుంది ప్రేమటువంటి వారు. అదే ఒక టెర్రరిస్ట్ వస్తున్నాడని అంటే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్నటువంటి ఆ పదం వెనకాల వాళ్ళ నిఘు వ్యవస్థ ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తుందో మీరు బాగా ఆలోచించండి. కాబట్టి ప్రేమ అనేటటువంటి చల్లని దేశం ఉండదు. ప్రేమను కలిగి ఉంటే ఆ చల్లనటువంటి ప్రాంతం ఏది ప్రపంచంలో ఎక్కడ ఉండదు ప్రేమ. అందుకనే మనం నేర్చుకుంటున్నటువంటి జ్ఞానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలంటే సహోదరులను ప్రేమించేటటువంటి స్థాయికి తీసుకెళ్ళాలి. అందుకని జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. నిజంగా ఎప్పుడైతే మనం సహోదరుల పట్ల సహోదర ప్రేమను కలిగి ఉంటామో అప్పుడే చాలా బలంగా ఉంటాం ప్రేమటువంటి, చాలా బలంగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే దృఢంగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే నమ్మకంగా ఉంటాము దేవుని పట్ల. అందుకని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయము 6వ వచనాన్ని అంటే ఇప్పుడు మొట్టమొదటగా ఏ పదాన్ని చేర్చాడు ఇక్కడ? జ్ఞానము. ఏమిటి ఇటు పక్క జ్ఞానం వేస్తే మనకు తెలుసు కదా, చెరుకు రసం తీసేటప్పుడు చెరుకు గడ అనేటటువంటిది ఒకవైపు వేస్తారు, కానీ దాని లాస్ట్లో వచ్చేటటువంటిది ఏంటి?
పిప్పి రాదు, దాని ఎస్సెన్స్ వస్తాయి చూసారా. ఒకవైపు చెరుకు గడ గట్టిగా ఉంటుంది, అది మరొక వైపు దాని ఎస్సెన్స్ అనేటటువంటి ఒక బాటిల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను. అది ఏం రావాలా? మొదట్లో జ్ఞానమే, నేను కాదంటలేదు. ఇప్పుడు జ్ఞానంకున్నటువంటి ఆ జ్ఞానంతో మొదలైనటువంటి సహోదర ప్రేమ దగ్గర అది ఆగాలి అన్నాడు. జ్ఞానం అనేటటువంటిది నేను కాదంటలేదు. ఇప్పుడు జ్ఞానంతో ప్రారంభమైనటువంటి మన బ్రతుకులు ఎక్కడి వరకు వచ్చి ఆగిపోవాలి? అందులో ఉన్నటువంటి ఆ ఎసెన్స్ దేనికి సంబంధించిందిగా ఉండాలని అంటే సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ అనేటటువంటి దాన్ని అమర్చుకోండి అన్నాడు. అంటే సహోదర ప్రేమ దగ్గరకు వచ్చి ఆగింది. జ్ఞానం అనేటటువంటిది ఒక చెరుగ్గల్ లాంటిది అయితే దాని ఎసెన్స్ ఎలా మారిపోయిందో ఇక్కడ కూడా జ్ఞానం అనేటటువంటి దాన్ని నువ్వు ఉపయోగించి ఎక్కడి వరకు తీసుకొచ్చి దాన్ని ఆపాలంటే సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. అంటే సహోదర ప్రేమ దగ్గరకు వచ్చి ఆగిందా? అవును. జ్ఞానం యొక్క సారాంశము ప్రేమ. ప్రేమటువంటి వాళ్ళరా, జ్ఞానం యొక్క సారాంశము ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే నీకు నాకు ఎంత జ్ఞానం ఉన్నా అది వ్యర్థమే అన్న సంగతి మనకు తెలుసు. ఆ ప్రేమ అనేటటువంటి ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి సారం అనేటటువంటిది ప్రేమ అయితే, ఆ ప్రేమ ఈరోజు మనలో లేకపోతే మనం ఎంతో వ్యర్థులం అయిపోతాం. లేఖనాల యందు మనం అతిశయించకూడదు ప్రేమటువంటి వాళ్ళరా. ఆ లేఖనాల యందు ఉన్నటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆ ప్రేమ మన కుటుంబాలకు, సంఘానికి చాలా గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మీరు బాగా ఆలోచన చేయండి. ప్రేమ కలిగి ఉంటే నీ కుటుంబం కూడా నిన్ను వ్యతిరేకిస్తుందా? ప్రేమ కలిగి ఉంటే నీ సమాజం నిన్ను వెలివేస్తుందా? ప్రేమ కలిగి ఉంటే నీతోటి పనిచేసేటటువంటి వారి మధ్యలో కూడా నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళ ప్రవర్తన నీ మీద ఎలాగుంటుంది? నువ్వు ప్రేమించేటటువంటి వాడవైతే నిజంగా నిన్ను గౌరవించేటటువంటి మనుషులు నీ చుట్టూ ఉంటారు. ప్రేమటువంటి వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. అంటే ప్రేమను కలిగి ఉంటే ఒక గొప్ప ప్రయోజనం మనకి చేకూరుతుందా అంటే గొప్ప ప్రయోజనం మనకు చేరుకుంటుంది. అందుకనే పౌలు గారు కూడా ప్రేమను కలిగి ఉండాలంటూ వేటితో ఆయన పోలుస్తున్నాడు అన్న సంగతి మనకు తెలుసు. ఎక్కడ ప్రేమను గురించే ఒక అధ్యాయం మనకు రాసి ఉంచేసాడు. 1 కొరింథీ 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1 కొరింథీ ప్రవచించే కృపావరము కలిగి అన్నాడు. ప్రవచించే కృపావరం అంటే చిన్నదా పెద్దదా? జరగబోయేటటువంటి వాటిని చెప్పగలిగేటటువంటి వాడు జ్ఞాన అజ్ఞాన? ఎంత గొప్పవాడో మీరు ఆలోచన చేయండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ, అంటే విశ్వాసంలో కూడా అతడు నెంబర్ 1. విశ్వాసంలో కూడా నెంబర్ 1. ఇంకా చెప్పాలంటే ప్రవచించే కృపావరం కలిగినటువంటి వాటిల్లో నెంబర్ 1. మర్మములన్నీ కూడా మర్మరాలుగా చేసేసి జ్ఞానం అంతా ఎరిగినటువంటి వాడు. ఇలాంటి వాడి దగ్గర అది ప్రేమ అనేటటువంటిది లేనటువంటి వాడైతే నేను కూడా ఏమైపోతానంటే వ్యర్థుడును అన్నా. ఇంతకీ పౌలు గారు నేను వ్యర్థుడు అని అంటున్నాడు అంటే ఒకవేళ ఈయన పరిస్థితి ఏంటి? అంతకుముందు పౌలు గారు జ్ఞానవంతుడా కాదా? పౌలు గారి జీవితం అనేటటువంటి ప్రారంభంలో జ్ఞానాన్ని అపాసన పట్టినటువంటి వ్యక్తి అండి ఇతను. గమలీయేలు పాదాల దగ్గర ఏమి నేర్చుకున్నాడు అనుకున్నారు? ధర్మశాస్త్రం అంతా పిండి కొట్టినట్టుగా. నువ్వు ఎక్కడ ఏ విషయాన్నైనా అడిగి చూడు. ధర్మశాస్త్రం ఏంటంటే మనం మాట్లాడుకున్నాం యోబు గ్రంథంలో, గుర్రం అంట యుద్ధ సమాచారం విన్నప్పుడు ఎలాగుంటదంటే భయపడి పారిపోదంటది. ఆహా అంటదంట. అంటే దేనికి? నేను కూడా యుద్ధంలోకి వెళ్ళి పాల్గొనాలి, యుద్ధాన్ని చెయ్యాలి అనేటటువంటి ఆ ఆనందం ఎలాగైతే ఒక గుర్రంలో వస్తుందో, ఎవడైనా ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడినప్పుడు పౌలు గారికి ఆలోచన వేరేది రాదు. రండి కూర్చుందాం అంటాడు. అంతటి జ్ఞానవంతుడా? అవును.
అంటే జ్ఞానాన్ని అవపాసన పట్టినటువంటి వ్యక్తి నిజంగా ధర్మశాస్త్ర విషయంలో కావచ్చు, పితృ పారంపర్య ఆచారాల విషయంలో కావచ్చు, ఆసక్తి కలిగినటువంటి వాడు అయినా నిజంగా ఆయనకి యేసుక్రీస్తు ప్రేమ తెలియలేదండి. యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమను గుర్తించలేకపోతే అంత జ్ఞానవంతుడా? అవును, అంత జ్ఞానవంతుడే. మర్మాలన్నీ కూడా చెప్పగలుగుతాడు, ధర్మశాస్త్రాన్ని కూడా అవలీలగా బోధించగలుగుతాడు. అందుకని యేసు క్రీస్తే పౌలు గారితో మాట్లాడినప్పుడు నిజంగా ధర్మశాస్త్రంలో గుప్తమైనటువంటిది ఏంటో ఆయన్ను పలకరించింది. ఆ రోజు అంటే పలకరించింది, ఆయనకు బోధించింది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి గుప్తమైనటువంటిది ఏదో అది ఆ రోజు ఆయన ముందు వచ్చి నిలబడింది. ప్రియమైనటువంటి వాళ్ళ దమస్కు వెళ్ళేటటువంటి మార్గంలో ఆయన ముందు వచ్చి నిలబడింది ఏంటంటే ధర్మశాస్త్రం అంతట్లో ఏవైతే గుప్తమై ఉందో ఆ గుప్తమైనటువంటి క్రీస్తు ప్రేమ అక్కడ నిలబడింది. ప్రేమైనటువంటి వాళ్ళు అందుకని చెప్తాడు, నన్ను భరించింది క్రీస్తు ప్రేమ. అసలు నిజంగా చెప్పాలంటే నేను ధర్మశాస్త్రంలో ఎంత గొప్పవాడినైనా పాపులలో నెంబర్ 1. ఎందుకు? యేసుక్రీస్తు వారు కనపడిన దగ్గర నుంచి తన స్థితి ఏంటో తెలుసుకున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ నిజంగా ప్రేమ అనేటటువంటి దాన్ని యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన గమనించినటువంటి స్థితిని మనం గమనిస్తే అసలు ఎంతటి ఘోరమైనటువంటి పాపం తెలుసుకున్నాడు. అందుకని పాపులలో నేను ప్రధానుడనైనా కూడా ఇప్పుడు నా మీద కనపరిచింది ఏంటి యేసుక్రీస్తుల వారంటే ప్రేమ. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రేమ. నిజంగా చెప్పండి, పౌలు గారు తాను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మొట్టమొదటిగా షూట్ చేసింది ఎవరినంటే పౌల్నే చంపేయాలి. అందుకని నాకున్న జ్ఞానం నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమైనప్పుడు నిజంగా యేసుక్రీస్తుని బట్టి ఆలోచించగలిగితే నన్ను నశింపజేసేయాలి, కానీ నన్ను కాపాడాడే. ఇంత గొప్ప పాపినటువంటి నన్ను కాపాడాడే. నిజంగా ఆయన నా పట్ల చూపించినటువంటి ప్రేమ. అందుకని ఆ ప్రేమ విలువ తెలుసుకున్నటువంటి పౌలు గారు ఎవడు కూడా అతిశయించాలంటే జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. ప్రభువును బట్టి ప్రభు పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్ళాలే తప్ప ప్రభువు బోధించినటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు కూడా ప్రారంభంలో జ్ఞాన సంగతులు బోధించాడు. ప్రియమైనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అయితే అనాది కాలం నుంచి మరుగు చేయబడినటువంటి సంగతులను మీకు బయలుపరుస్తూ వస్తున్నాను అన్నాడు. అంటే జ్ఞానంతోనే ప్రారంభించాడు. ఆ ప్రారంభం వెనకాల చివరికి వచ్చేసేటప్పటికి ఆయన కల్వరిగిరిలో ఎక్కినటువంటి ఆ శిలువ యాగంలో ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ప్రకటించలేదు. ప్రియమైనటువంటి మౌనంగా వాళ్ళ ముందు నిలబడ్డా, నోరు తెలిసి మళ్ళీ నేను జ్ఞానాన్ని ప్రకటిస్తానన్నాడా? అస్సలు లేదు. అసలు నిజంగా ఆ శిలువ యాగ ఘట్టం ఒకప్పుడు జ్ఞానంతోనే ప్రారంభించాడు. తన యొక్క ఉపన్యాసాలన్నీ, తన యొక్క బోధలన్నీ జ్ఞానంతోనే మాట్లాడాడు. ఎవడు ఏ రకంగా వచ్చినా కూడా పన్నిచ్చుట న్యాయమా కాదా అనేటటువంటి వాడికి కూడా బుద్ధి చెప్పాడా? కైసరుకు పన్ను ఇవ్వాలా వద్దని అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ కేసు రికార్డ్ అవుతుంది. ఎందుకంటే యేసుప్రభుల వారు పన్ను కట్టొద్దు అన్నాడు. మనకు తెలుసు కదా, ఎంతైతే ఇంత చేసేస్తారు. ఆయన కట్టొద్దన్నాడు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలు ఏం చేస్తున్నాడు? రెచ్చగొట్టేస్తున్నాడు అన్న పదాలు వెళ్ళిపోతాయి. అందుకని ఆయన ఇరుకుని పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళ విషయంలో కూడా ఎంత జ్ఞానంగా యేసుప్రభుల వారు మాట్లాడారు. కైసరు మీ దగ్గర ఏదన్నా నాణ్యం ఉండే చూపించు, అందులో బొమ్మ ఎవరిది, వ్రాత ఎవరిది అని అడిగినప్పుడు అయ్యే ఇందులో కైసరువి ఉన్నాయంటే సరే కైసరుకి ఇచ్చే దేవునికి ఇచ్చేసి అన్నాడు. అసలు ఎంత జ్ఞానం మీరు ఆలోచన చేయండి. ప్రేమటువంటి వాళ్ళు ఈ జ్ఞానం అంతా చివరి ఘట్టాలకు వచ్చేసేటప్పటికి కలవరిగిరిలో నిజంగా చూడండి ఒక్కసారి. ఈ రోజులో కూడా గుడ్ ఫ్రైడే రోజు ప్రతి మనిషి కూడా ఆ పలికినటువంటి 7 మాటల గురించే మాట్లాడతాడే తప్ప ఆ 7 మాటల వెనకాల ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ వ్యధ, ఆ కష్టాలు, ఆ నష్టాలు, అందులో ఉన్నటువంటి ప్రేమను గురించి ఎవడన్నా మాట్లాడాడంటే ఎవడు మాట్లాడలేదు. అసలు అర్థం కాలేదు వాళ్ళకి. ఆ 7 మాటలే ఎక్కడెక్కడ ఏ పదాలు వాడాడు, అసలు ఎందుకు ఆ మాటలు మాట్లాడు, ఇలాంటివే ఆ రోజు 7 మాటలతోనే కాలక్షేపం జరిగించేస్తున్నాడే తప్ప ఆ శిలువ యాగంలో కనిపిస్తున్నది ఏంటి అన్న సంగతిని గురించి ఏ ఒక్కడు కూడా అందులో ప్రేమ ఉంది అన్న సంగతిని మర్చిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళు ప్రారంభం జ్ఞానంతోనే ప్రారంభించాడు యేసుక్రీస్తులో, కానీ ముగింపుకు వచ్చేసేటప్పటికి ఇందాక చెప్పాను కదా, జ్ఞానము ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని తీసుకెళ్ళి మనం మిషన్లో వేస్తే దాని సారం ప్రేమగా మారి రావాలి. యేసు ప్రభువుల వారు చేసింది కూడా అదే.
యేసు ప్రభు వారు చేసింది కూడా అదే. అందుకనే మీరు ఏది చేసినా కూడా ఏం చేయమన్నాడు పౌలు గారు? ప్రేమతో చేయండి. ఏ కార్యక్రమం చేసినా ప్రేమతో చేయండి, ప్రేమతో చేయండి. బీదల పోషణ కొరకు నువ్వేమన్నా చేస్తావా? ప్రేమతో చేయి. కానీ బీదల పోషణ కొరకు నువ్వేం చేస్తున్నావు? బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు నా ఆస్తి అంతా ఇచ్చినాను, కాల్చబడ్డానికి శరీరం ఇచ్చినా కూడా అదిగో ఏమి లేకపోతే ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు అంటాడు. ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. మరి ప్రేమ ఏం చేస్తుంది? సహించును, దయ చూపిస్తుంది, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. 8వ వచనం చూద్దాం. ఏముంటదంట? మరి జ్ఞానం శాశ్వత కాలం ఉంటుందా? ప్రేమ శాశ్వత కాలం ఉంటుందా? ప్రేమే శాశ్వత కాలం ఉండదు. అందుకని ప్రేమ శాశ్వత కాలం ఉండను, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాష అయినా కూడా నిలిచిపోతుంది. అదిగో ఇక్కడ కూడా చెప్తున్నాడు, జ్ఞానమైన ఏమైపోద్దంట? నిరర్ధకమైపోతుంది. నిరర్ధకమై జ్ఞానవంతుడువా, ఆ జ్ఞానం కూడా నిరర్ధకమైపోద్దయ్యా, నిరర్ధకమైపోద్ది. వీటిలో శ్రేష్టమైనది ఏందని చెప్తున్నాడు? ప్రేమ అన్నాడు. నిజంగా యేసుక్రీస్తుల వారు కూడా ఆ ప్రేమనే కదా చూపించింది, ఆ ప్రేమనే కదా 33 సంవత్సరాల తన పరిచర్య కాలంలో జ్ఞానమును బోధించినటువంటి మాట వాస్తవమే. కానీ ఆయన కలవరిలో ప్రేమను చూపించాడు. ప్రేమటువంటి వారు ఆ సిలువేసేటప్పుడు కూడా జ్ఞానాన్ని బోధించలేదు, ఆయన ప్రేమను చూపించాడు. ఆ సిలువ యాగంలో ఆయన సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు కొట్టినటువంటి ఆ కొరడా దెబ్బలు తిన్నటువంటి దున్నబడినటువంటి ఆ శరీరాన్ని కలిగినటువంటి వాడు కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? దాన్ని కొట్టినటువంటి వారిని గురించి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు అని నన్ను పదాన్ని వాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, కాబట్టి వీరిని ఏం చేయమన్నాడు? ఎక్కడి నుంచి వస్తుందండి ఆ పదం? ఈరోజు కొట్టినటువంటి వాడిని మనం చూసి వీడిని క్షమించు, తెలియ కొట్టినలేనని అనుకొని మనం వెళ్ళిపోతామా? ఆడు చూస్తే చాలు, ఏంట్రా చూస్తున్నావు అంట వెళ్ళిపోతామే. మరి కొట్టినటువంటి వాడి విషయంలో యేసు ప్రభువుల వారు చూపించింది ఏంటండి? ప్రేమ. ప్రేమటువంటి వాళ్ళరా, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అన్న పదంలో ఎప్పుడైనా మనం ట్రై చేసామా? జిమ్కి వెళ్ళి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయాసపడతావు, సంపాదన కోసం ప్రయాసపడతా ఉంటాము, అన్నింటినీ సమకూర్చుకుంటున్నాం. కానీ ప్రేమ విషయంలో ఎక్కడ ప్రేమటువంటి వాళ్ళరా? ప్రేమ విషయంలో ఎక్కడ ప్రయాసం మనకు ఎక్కడ ఉంది? నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగం వెనకాల అపారమైనటువంటి ప్రేమ మనకు కనిపిస్తుంది. ప్రేమ మనకు కనిపిస్తుంది. జ్ఞానమైన ఆగిపోతుందా? జ్ఞానం ఆగిపోతుంది, ప్రేమ కొనసాగుతుంది. ప్రేమటువంటి వాళ్ళ జ్ఞానం ఆగిపోతుంది, ప్రేమ కొనసాగుతుంది. అందుకనే నిజంగా చెప్పండి, యేసుక్రీస్తు వారు తన ముగింపులో శిష్యులందరికీ దూరంగా ఉంటూ కూడా ప్రేమను చూపిస్తున్నాడే. అందుకనే ప్రపంచం ఈరోజు యేసుక్రీస్తుల వారికి పెట్టినటువంటి పేరేంటో మనకు తెలుసు. ఏం పేరు పెట్టారు ఆయనకి? ప్రేమమయుడు. అంతేనా? యేసుక్రీస్తుల వారికి పెద్ద టెర్రరిస్ట్ అన్నారు ఎవడైనా? ప్రేమామయుడు. అందుకనే ఆ పేరుతో కూడా సినిమాలు వచ్చేసినాయా? ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అన్న పదాలు మనకు కనిపిస్తాయి. కానీ జ్ఞానవంతుడు యేసు అన్న పదం ఏమైనా కనిపించిందా? నిజంగా జ్ఞానాన్ని బట్టే తన జీవితాన్ని ప్రారంభించాడు కాదంటలేదు, బట్ చివర ప్రేమ. అందుకని జ్ఞానవంతుడని ఎక్కడా చెప్పలేదు, కానీ ఆయన దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు. ఎన్ని విధాలుగా ఎటు చూసినా కూడా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనకు కనిపిస్తుంది యేసుక్రీస్తుల వారిలో. ప్రేమటువంటి వాళ్ళ కాబట్టి చదువు అనేటటువంటిది సంస్కారాన్ని కలిగి ఉండడం ఈ సమాజంలో ఎంత అవసరమో, అలాగే వాక్యపు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి మన జీవితాల్లో కూడా మనలో కూడా ఇప్పుడు ఏం ఉండాలి అంటే ప్రేమ అనేటటువంటిది ఉండాలి. ఎక్కడ లోపిస్తున్నామని అంటే ప్రేమ కలిగి ఉండడంలో నిజంగా లోపం అనేటటువంటిది స్పష్టంగా కలుగుతుంది ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా మంచిది ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే ప్రేమ కలిగి ఉంటే అందరినీ సంపాదించుకుంటామా? ప్రేమ కలిగి ఉంటే అందరినీ సంపాదించుకుంటాం ప్రియమైనటువంటి. ప్రేమ ఎప్పుడు ఒకరిని సంపాదించుకోవడంలోనే ఉపయోగపడుతుంది, కానీ ఒకరిని పోగొట్టుకోవడానికి ప్రేమ ఎప్పుడు ఉపయోగపడదు.
ఒకరిని సంపాదించుకోవడానికే ప్రేమ అనేటటువంటిది ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది ప్రేమటువంటి వాళ్ళు. డబ్బైనా మళ్ళా సంపాదించుకోవచ్చేమో, కానీ ఒక ఆత్మను సంపాదించుకోవడం చాలా కష్టం ప్రేమటువంటి వాళ్ళ, చాలా కష్టం. డబ్బు అయితే నువ్వు మరలా సంపాదించుకోవచ్చు, బట్ ఒక ఆత్మను సంపాదించుకోగలుగుతావా? అస్సలు సంపాదించుకోవాలి. అందుకని ఈ పరిచర్యలో నిజంగా మనిషిని పోగొట్టుకోవడం అనేటటువంటిది మన జీవితాల్లో మనకు జరగకూడదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆత్మ విలువ తెలిసినటువంటి వాడికి ప్రేమ విలువ చాలా బాగా అర్థమవుతుంది, తెలుస్తుంది. అందుకని జ్ఞానం విలువ తెలిసినటువంటి వాడికి నిజంగా ప్రేమ విలువ అనేటటువంటిది చాలా తక్కువలో ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనం చేసేటటువంటి ఈ పరిచర్యలో మనం సంఘంగా కూడుకున్న ప్రతిసారి కూడా ప్రేమను కలిగి మనం పరిచర్య చేస్తే నిజంగా అనేకులను సంపాదించుకుంటామంటే అనేకులను సంపాదించుకుంటాం. అనేకులు జ్ఞానమునకు మూలం ప్రేమ. అది లేకపోతే మనకున్నటువంటి జ్ఞానం అంతా వృధా అయిపోతుంది ప్రేమైనటువంటి వాళ్ళ. ఒక సందర్భాన్ని చూపిస్తాను మీకు. ఒకసారి లూకా రాసిన సువార్తలోకి వెళ్ళి 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అందుకు యేసు ఇట్లా అన్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే నా పొరుగువాడు ఎవడో అని అడుగుతాడు. నా పొరుగువాడు ఎవడో అని అడిగినప్పుడు అందుకు యేసు చెప్తున్నాడు, ఒక కాన్సెప్ట్ చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టి పోయారు. అప్పుడు ఒక యాజకుడు వెళ్తున్నాడు. యాజకుడు వెళ్ళేటప్పుడు ఎవరున్నారు పక్కన? దొంగల చేతిలో దెబ్బలు తిని కొన ప్రాణంతో మూలుగుతున్నటువంటి వాడు ఈ యాజకుడికి కనిపించాడు. నిజంగా యాజకుడు మనిషే కదా, ఇప్పుడు దొంగల చేతిలో పడినటువంటి వాడు కూడా మనిషే కదా. కొన్ని వీళ్ళ హోదా పక్కన పెట్టేస్తే మనిషి అంటే మానవత్వం అనేటటువంటిది వెళ్ళు విరవాలి అక్కడ నిజంగా అయితే. కానీ మానవత్వానికి ఇక్కడ అడ్డొచ్చినటువంటిది ఏంటి? యాజకుడికి అడ్డొచ్చినటువంటిది ఏంటంటే, నేను యాజకుడిని అంటే నేను దేవునికి మనుషులకు మధ్యవర్తిని, నేనెందుకు ఇతనికి సహాయం చేయాలి? చూసారా ఏం అడ్డొచ్చిందని అంటే తన యొక్క హోదా అడ్డొచ్చింది ప్రియమైనటువంటి వాడు. తన హోదా అడ్డొచ్చింది. అందుకనే ఆ యాజకుడు ఏం చేస్తా వెళ్ళిపోయాడంట, తటస్థించను. అతను చూచి పక్కగా వెళ్ళిపోయాడు. ఏడ టచ్ అవుతాడో అన్నట్టుగా పక్కగా వెళ్ళిపోయాడు. అలాగునే లేవీయుడు ఒకడు కూడా వచ్చాడంట. లేవీయుడు అంటే మనకు తెలుసు. లేవీయుడు ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వంశం, యాజకత్వాన్ని జరిగించేటటువంటి ఆ స్థాయిలో అత్యున్నతమైనటువంటి దేవుని చేత గౌరవ పురస్కారాలు పొందినటువంటి వ్యక్తి అనుకున్నాం. లేవీయుడు కూడా వచ్చాడు. వచ్చి చూచి పక్కగా పోయాడంట. ఆడు కూడా చూసి అమ్మ ఈయన అంటుకుంటే ఏడవుతుందో మనకి ఈ అంటరానితనం అన్నట్టుగా పక్కగా వెళ్ళిపోయారు. ఇంతకీ లేవీయుడు ఎవరు? గాయపడినటువంటి వాడిని పట్టించుకోలేదు. ఎందుకని అంటే నేను దేవుడు ఏర్పరచుకున్నటువంటి వంశం మాది, వీడికి నేనెందుకు పరిచర్య చేయాలి అని అనుకున్నా. ఇప్పుడు 3వ వాడు వస్తున్నాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఈ సమరయుడు రండి. ఇంతకీ సమరయుడు ఎవడనంటే యూదుల చేత వెలివేయబడినటువంటి వాడు. నిజంగా చెప్పాలంటే యూదులకు సమరయులకు సాంగత్యం లేనటువంటి వాడు. ఇప్పుడు సమరయుడు నిజంగా లేవీయులకు ఉన్నటువంటి జ్ఞానం సమరయుడికి ఉందా? యాజకుడికి ఉన్నటువంటి జ్ఞానం సమరయుడికి ఉందా? అంటే సమరయుడు జ్ఞానంలో అంతేనా? సమరయుడికి జ్ఞానం లేదు. కానీ ఏముంది ఇక్కడ? ప్రేమ 100% ఉందా? ప్రేమ 100% ఉంది, బట్ జ్ఞానం 0. లేవీయుడికి జ్ఞానం 100% ఉంది, బట్ ఇక్కడ ప్రేమ 0లో ఉంది. అలాగే యాజకుడికి జ్ఞానం 100% ఉంది. ఎందుకంటే నేను దేవునికి మనిషికి మధ్యవర్తిని అన్న పదాలు వాడుకుంటున్నాడు. నేను ఎందుకు వీడికి సహాయం చేయాలన్న అంటే జ్ఞానం పుష్కలంగా ఉంది, కానీ ప్రేమ కాదు. అక్కడికి వచ్చేసేటప్పటికి 0 ఉంది ప్రేమటువంటి వాళ్ళ. కానీ సమరయుడికి జ్ఞానం లేదు.
సమరయుడు ఒక అంటరానటువంటి వాడు. సమరయుడు యూదులతో సాంగత్యం చేసేటటువంటి వాడు కాదు. యూదులు అతన్ని వెలివేసినటువంటి వాళ్ళు. కానీ ఇతని దగ్గర ఏముంది? ప్రేమ అనేటటువంటిది పుష్కలంగా ఉంది. పుష్కలంగా ఉందని ఎలా చెప్పగలుగుతాము? ఇప్పుడు చూడండి ఆ సమరయుడు ఏం చేశాడు అక్కడ. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్లి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి, అంటే ఒక రోజంతా అతని దగ్గరే ఉన్నాడా? మరునాడు అన్న పదం వాడాడు చూడండి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నువ్వు ఇంకా ఏమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా ఇదే రూట్లో వస్తాను, అది నీకు తీర్చేదను. చూసారా? అంటే ప్రేమ అనేటటువంటిది ఎలా 100% ఉందని చెప్పడానికి ఆ పూటకోళ్ళవాని ఇంట్లో చేర్చడం మాత్రమే కాకుండా రాత్రి అంతా అతనికి పరిచర్య చేసినాడు. తెల్లారిక తన పని మీద వెళ్తున్నాడు కాబట్టి ఆ పనిగా లేకపోతే బహుశా నయమైనంత వరకు అక్కడే ఉండేవాడేమో. కానీ చెప్తున్నాడు తెల్లారి 2 దీనారాలు ఇచ్చి నేను మరలా వచ్చారు, నువ్వు ఎక్స్ట్రా ఇంకేమైనా ఖర్చు పెట్టుంటే నేను మరలా వస్తాను, మరలా వచ్చి అతన్ని తీర్చేదాను. నిజంగా ఈ సందర్భం ఇతర బోధకుల నోట్లలో పడి ఏమైపోయింది, ఆ సమరయుడికి ఇచ్చింది ఏంటంటే 2 దీనారాలు కాదు, 2 నిబంధనలు ఇచ్చిపోయాడని చెప్తాను. 2 నిబంధనలా 2 దేనారాల అంటే జ్ఞానాన్ని చెప్తున్నారు అన్నమాట వీళ్ళు. మళ్ళా ఏమి లేకుండా జ్ఞానాన్ని బోధిస్తున్నారు, ప్రేమ లేకుండా జ్ఞానాన్ని బోధిస్తారు. అది 2 నిబంధనలు ఇచ్చిపోతున్నాడు అంట. ఒకటి పాత నిబంధన, ఇంకోటి కొత్త నిబంధన అంట. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా. ఇంతకీ గాయపడినటువంటి వాడికి పొరుగువాడు ఎవడు? యాజకుడా, లేవీయుడా? ఎవరు గాయపడినటువంటి వాడికి నిజంగా ఆ గాయపడినటువంటి వాడికి పొరుగువాడని అంటే సమరయుడే. గాయపడినటువంటి వాడికి పొరుగువాడు. కారణం ఏంటంటే ఆ ప్రేమ 100% ప్రేమ ఇప్పుడు ఎవరిలో ఉంది? సమరయుల్లో ఉంది. సమరయుల్లో ఉంది ప్రేమటువంటి వాళ్ళ. నిజంగా దేవుని ఎరగని వారిలోనే అంత ప్రేమ ఉంటే, నేను చెప్పేది లేవీయుడు కావచ్చు, యాజకుడు కావచ్చు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారిలో ఎంత ప్రేమ ఉండాలో మీరు ఆలోచన చేయండి. దేవుని ఎరిగినటువంటి వాడా లేవీయుడు? దేవుని ఎరిగినటువంటి వాడా యాజకుడు? నిజమే, వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వాళ్ళే. కానీ సమరయుడికి దేవుని కూర్చున్నటువంటి ఆ లేవికి ఉన్నటువంటి ఆ గొప్పతనం వీళ్ళు లేదు, ఆ యాజకుడికి ఉన్నటువంటి గొప్పతనం వీళ్ళు లేదు. అయినా వీళ్ళు ఉన్నదేంటి? ప్రేమటువంటి వాళ్ళరా. ప్రేమ. నిజంగా దేవుని ఎరిగినటువంటి దేవుని ఎరిగినటువంటి వాళ్ళం మనం. యేసుక్రీస్తును నిజంగా ఆయన్ను బాప్తిస్మ అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఆయన్ను ధరించినకున్నటువంటి వారం మనం. ఇక్కడ మనలో ఎంత ప్రేమ ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంత ప్రేమ ఉండాలో ఆలోచన చేయండి. కానీ ప్రేమ విషయంలో ఎలాగున్నాం? అందుకని ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మళ్ళా 3వ అధ్యాయం 19వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎలా ఉండాలంటున్నాడు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకును, అది తగిన శక్తి మనలోకి రావాలని. అంటే ఎప్పుడైనా ఆలోచన చేసావా? తగినటువంటి శక్తి మనలోకి రావాలని పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రేమటువంటి వారు. ఆ ప్రేమలో కొరత చాలా ఉంది, కొరతగా ఉంది ప్రేమటువంటి వారు. ఆ ప్రేమను కలిగి ఉంటే అనేకులను సంపాదించుకుంటాం. క్రీస్తు వారు ఆ ప్రేమ నిజంగా శిలువ యాగంలో కనపరిచాడా? చూపించాడంటే శిలువ యాగంలో యేసుక్రీస్తు వారు చూపించాడు ప్రేమటువంటి వారు. అందుకని శిలువలో పలికినటువంటి 7 మాటలు కాదు, కానీ ఆ మాటల వెనకాల ఆ యాగంలో కనిపిస్తున్నటువంటి క్రీస్తు ప్రేమను మనం ఆలోచన చేయాలి ప్రేమ. అందుకనే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను కలిగి ఉండడం ఎలా అన్న సందర్భంలో ఇన్ని జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మనం ఎంత గొప్పవారో మనకు తెలుసు.
నిజంగా ప్రేమ అనేటటువంటి దాంట్లో మనం ఇంకా ఎంత గొప్ప సంగతులలో ప్రేమను మనం కనపరచాలో మనకు తెలుసు. అందుకనే జ్ఞానం మనకు రావాలని అంటే అక్షరాలను చూస్తే జ్ఞానం అయితే వస్తుంది తప్ప ప్రేమ మనకు రావాలని అంటే ఆ అక్షరాలు వెనుకున్నటువంటి ప్రతి పరిస్థితిని మనం ఆలోచన చేస్తేనే ప్రేమ అనేటటువంటిది మనకు వస్తుంది. నిజంగా ఒక తల్లి ఆ బిడ్డకు ఎలా కనెక్ట్ అవుతుందో మనకు బాగా తెలుసు. తండ్రి అయితే దండిస్తాడేమో పిల్లవాడిని, కానీ తల్లి అయితే ప్రేమిస్తుంది. ఎంత బాగా ప్రేమిస్తుంది అని అంటే ఆడిని లాలిస్తూ, ఆడికి పాలిస్తూ, ఆడికి గోరుముద్దలు తినిపిస్తూ ఎంత ప్రేమగా కనెక్ట్ అయిపోద్దో చూడండి. అందుకని కొంతమంది పిల్లలు కూడా మనం ఆలోచన చేస్తే తండ్రి మాట వినకుండా ఉంటారేమో, కానీ తల్లి మాట మాత్రం ఖచ్చితంగా విని తీరుతారు. కారణం ఏంటంటే ఆ బాండింగ్ అలాగుంటుంది. ప్రేమ అటువంటి ఆ బాండింగ్ అనేటటువంటిది అలాగుంటుంది. అందుకనే పరలోకానికి తీసుకెళ్లాలన్న ప్రేమకు మనం యేసుక్రీస్తుల వారు చూపించినటువంటి ఆ ప్రేమకు మనం కనెక్ట్ అయిపోవాలి. ప్రేమ అటువంటి ఆ ప్రేమకు మనం కనెక్ట్ అయిపోవాలి. అందుకనే పౌలు గారు కూడా సహోదరులను భరించాడు. తను ఎంత బాధలు పెట్టినటువంటి వాళ్ళందరి విషయంలో కూడా పౌలు గారు అదే ప్రేమను కలిగినటువంటి వారిగా మనకు కనిపిస్తున్నాడు. ఆ ప్రేమను కూడా నేడు మనం కలిగి ఉంటే సంఘం కూడా క్షేమాభివృద్ధి పొందుతుంది. మనం కూడా అన్ని విషయాల్లో కూడా మనము అనేకులను సంపాదించుకునేటటువంటి వారం అవుతాం. క్రీస్తుని ధరించుకోవడం అంటే నిజంగా చెప్పాలంటే ప్రేమను ధరించుకోవడమే ప్రేమటువంటి వాళ్ళ. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండి సంఘ క్షేమాభివృద్ధికి ఈ ప్రేమ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. మన కుటుంబం కూడా అన్ని విధాల ఆర్థిక పరంగాను ఇటు ప్రేమ పరంగాను అన్ని విధాలుగా అభివృద్ధి చెందేటటువంటి బాటలో కుటుంబం కూడా కుటుంబానికి కూడా ప్రయోజనకరంగా ఈ ప్రేమ అనేటటువంటిది మారుతుంది. ప్రేమటువంటి సమాజంలో కూడా మనం ప్రేమ కలిగినటువంటి వారంగా ఉంటే నిజంగా మనుషులందరూ మన మధ్యలోనే ఉండి మనతోనే ఉండి ఆయన మాట్లాడితే బాగుంటుందండి. ఆయన ఏదన్నా మన సమస్య ఏదన్నా చెప్తే ఆయన దాన్ని సాల్వ్ చేస్తాడండి. అంత ప్రేమగా మాట్లాడతాడు అన్న ఆ ప్రేమ అనేటటువంటి పదానికి నిజంగా మనం ఏమవ్వాలంటే కనెక్ట్ అవ్వాలి ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే యేసుక్రీస్తుల వారు చూపించినటువంటి జ్ఞానం ఒకవైపు మనకు కనిపిస్తుంది, మరొక వైపు ఆయన చూపించినటువంటి ప్రేమ ఆ సారం మనలో కనిపించాలి. కాబట్టి ఆ జ్ఞానం అనేటటువంటి దాన్ని బట్టి మనం అతిశయించడానికి వీలు లేకుండా అది జ్ఞానమైన నిర్ధకమైపోతుందేమో, కానీ ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం ఉండేటటువంటి ఆ ప్రేమను మనం కలిగి ఉండి మన అభివృద్ధికి ఆ ప్రేమ ద్వారా దోహదపడేటటువంటి ఆ ప్రయోజనకరంగా ఉండేటటువంటి ఆ ప్రేమ అనేటటువంటి దాన్ని ఆ లక్షణాలను కూడా మన జీవితాల్లో మనం వాటిని కలిగి ఉండి ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండి అనేకులను ఆకర్షించేటటువంటి వారంగా ఈ లోకంలో మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి ప్రేమను కలిగి అనేకులకు యేసుక్రీస్తుల వారిని పరిచయం చేసి ఈ మార్గంలోకి రప్పించి మరి నిజంగా గాయపడినటువంటి వారు అని అంటే ఈ లోకంలో గాయపడినటువంటి వాడు ఎవడంటే యేసుక్రీస్తును తెలుసుకోకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కడు గాయాలతో ఉన్నటువంటి వాడే. కాబట్టి అలాంటి వాడికి క్రీస్తు ప్రేమను మనం రుచి చూపించి ఆడి గాయాలను కట్టి ఆడు పొందబోయేటటువంటి ఆ నిత్య నరకానికి పోకుండా ఆడిని కానీ కాపాడగలిగితే నిజంగా అలాంటి వారి పట్ల మనం చూపించేటటువంటి ఆ ప్రేమను బట్టి ఆడు మనకేమవుతాడంటే దేవుని రాజ్యానికి కనెక్ట్ అవుతాడు. సంఘం కూడా అన్ని విధాలుగా అభివృద్ధిని సాధించేటటువంటి దిశలో ప్రయాణం అవుతుంది. కాబట్టి ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ అన్నిట్లో శ్రేష్టమైనటువంటిది. ఆ ప్రేమను కలిగి మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నానా ప్రేమను కూర్చున్నటువంటి విషయాలు, జ్ఞానం గురించినటువంటి విషయాలు, చదువు సంస్కారాన్ని కూర్చున్నటువంటి విషయాలు నానా ఇదిగో మీ బోధల ద్వారా మేము విన్నాం. మా యొక్క జీవితాల్లో ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడండి అనేటటువంటి మాటలో భాగంగా అన్ని విషయాలైతే ప్రయాసపడుతున్నామేమో, కానీ ప్రేమను కలిగి ఉండే విషయంలో ప్రయాస అనేటటువంటిది లోపించింది. నాన్న ఏదైతే మాకు లోపంగా ఉందో వాటిని సరిదిద్దుకోవడానికి మీ లేఖనాలను అనుసరించినటువంటి మీ మాటల ద్వారా మరొకసారి హెచ్చరింపబడినటువంటి వారిని ప్రేమ కలిగి జీవించడానికి మా అందరి జీవితాల్లో అనేకమైనటువంటి ఉదాహరణలతో మీరు చెప్పించినటువంటి వాక్యాన్ని బట్టి నాన్న ఇదిగో ఇక నుంచి మేము జీవించబోయేటటువంటి జీవితం ప్రేమతో జీవించేటటువంటి ఆ భాగ్యాన్ని, ప్రేమ కలిగి జీవించేటటువంటి ఆ భాగ్యాన్ని కలిగి ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ నాన్న విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరుచుకొని పరిశీలన చేశాము, కానీ అలా ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని మాకును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.